నమస్తే, డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ ENT సర్జన్, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. ఇవాళ నేను డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ గురించి మాట్లాడదామని ముందుకొచ్చాను. డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ముక్కు దూలం వంకర. మన నేజల్ సెప్టమ్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి. అది బోనీ పార్ట్, కార్టిలేజినస్ పార్ట్ రెండు ఉంటుంది. ఇది మన నోజ్ని 2 నాస్ట్రిల్స్ కింద డివైడ్ చేస్తుంది. ముక్కు దూలం వంకర ఐదర్ బోనీ పార్ట్లోనైనా ఉండొచ్చు, లేదా కార్టిలేజినస్ పార్ట్లోనైనా ఉండొచ్చు, లేదా రెండిట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ముక్కు దూలం వంకర ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఎక్కువగా ఏంటంటే ముక్కు బాగా మూసుకుపోతుందండి. వాళ్ళు పరిగెట్టినా, ఎక్సర్సైజ్ చేసినా చాలా ముక్కు ఇబ్బందిగా ఉంటుంది. నైట్ కూడా నిద్ర పట్టదు వాళ్ళకి ముక్కు మూసుకుపోవడం వలన. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అక్కడ సెక్రీషన్స్ అనేవి బయటకు రావు. ఆ సెక్రీషన్స్ అన్ని లోపల అక్యుములేట్ అయిపోయి దాని ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మెయిన్గా ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ సైనసైటిస్కి. తర్వాత చాలా మందికి దీంతో పాటు ఎలర్జీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కూడా, ముఖ్యంగా ఎలర్జిక్ సైనసైటిస్ కానీ ఫంగల్ సైనసైటిస్ కానీ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్. తర్వాత ఇది ముక్కుదూలం వంకర ఉన్న వాళ్ళకి తరచూ జలుబు చేయడం, తర్వాత సైనసైటిస్ వల్ల హెడేక్ రావడం, నైట్ నిద్ర పట్టపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లాంగ్గా అలాగనే వాళ్ళు ఇంటర్వెన్షన్ తీసుకోకపోతే అది ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కింద మారి వాళ్ళకి ఇయర్ డ్రమ్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేసిక్గా వీళ్ళు మనకి ఇక్కడ మెడికవర్లో మేము ఎండోస్కోపీ చేస్తాము. నేజల్ ఎండోస్కోపీ ద్వారా మనకి ముక్కు దూలం వంకర ఎంతవరకు ఉందో చూస్తాము. తర్వాత ఈ ముక్కు దూలం వంకర ఉన్న వాళ్ళకి కండ కూడా బాగా వాచిపోవడం వల్ల రెండు పక్కన కూడా వాళ్ళకి గాలి తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నేజల్ ఎండోస్కోపీ ద్వారా ఎంతవరకు ముక్కు దూలం వంకర ఉందో చూసి సిటీ స్కాన్ తీస్తాము, CT-PNS అంటాము. దీంట్లో ఎంతవరకు సైనసైటిస్ ఉందో చూసి దాని ప్రకారంగా సర్జరీ చేసుకుంటే వాళ్ళకి పూర్తిగా నయం అయ్యే అవకాశాలు 100% ఉంటుందండి. సర్జరీ కూడా ఎండోస్కోపిక్ ద్వారానే చేస్తాము. ఎలాంటి కట్ కానీ సూచర్స్ కానీ స్కార్ కానీ ఏమీ ఉండదు. అంతా ఎండోస్కోపిక్ సర్జరీ జరుగుతుంది. అది ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో మేము అందరికీ చేస్తున్నాము. థ్యాంక్ యూ.